అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. పెద్ద ట్విస్టులు, టర్నులతో సాయి కృష్ణ ఉదంతం ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టారు ఎక్స్‌లో. ఇంతకుముందు ట్విట్టర్ అనేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్ అంటారు. అందులో ఒక పోస్ట్ పెట్టారు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అసలు సాయి కృష్ణ బ్రతికున్నాడా లేదా? ఎఫ్ఐఆర్ నమోదు చేసి 5 రోజులవుతున్నా ఎందుకు ఇంకా అరెస్టులు చేయట్లేదు అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఈరోజు ఆగమేఘాల మీద నాగరాజును అరెస్ట్ చేశారు. కానీ ఆ అరెస్ట్ ఏదో సింపుల్గా జరగలేదండి. ఎవరో తెలుగుదేశానికి జనసేనకు సంబంధించిన గుండాలు ఆయన అరెస్టును అడ్డుకున్నారంట. ఇంకా అంతకంటే హాస్యాస్పదం వేరే ఉండదండి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒక రథం తీసుకొచ్చి, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో వారాహి వాహనం ఉంటాడు కదా, దానిపైన ఊరేగించాలన్నా నాగరాజుని. నాగరాజు నువ్వు చాలా మంచి పని చేసినావు, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, తాలియా 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 అని అతన్ని ఊరేగించి ఇంకా దండలేసి దండం పెట్టాలన్నా, సత్కారాలు చేయాలన్నా, శాలువాలు కప్పాలన్నా? అసలు ఎటుపోతుంది సమాజం? దానికంటే కూడా ఆశ్చర్యంగా ఉండేది, లేకపోతే భయం వేసేది ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదైన 5 రోజుల తరువాత అరెస్ట్ చేయడం అండి. సీసీ ఫుటేజ్ మొత్తం మాయమైపోయింది. అక్కడ అనాథ శవమని కాల్చిన చోట ఆధారాలు తారుమారయ్యాయంట. ఇంకా ఎన్ని ఎవిడెన్సుల్ని వీళ్ళు మసిబూసి మారేడికాయ చేసిండ్రు. రేపొద్దున అసలు నాగరాజుకు సంబంధం లేదు, నాగరాజు ఏమీ చేయలేదు, వాడంతకు వాడే పారిపోయినాడు, ఎక్కడికి పోయినాడో తెలియదు, అసలు వాడు చావలేదు, మేము వాడి ఆచూకీ కోసం మేము వెతుకుతున్నాము అని చెప్పేసి రేపొద్దున పోలీసు వాళ్ళు, లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆధారాలన్నీ తారుమారు చేస్తే ఇప్పుడు వాళ్ళు పోలీసులు, వాళ్ళకి తెలుసు ఏ ఆధారాలు ఉంటే కేసు బలంగా ఉంటుంది, ఏ ఆధారాలని చెరిపేస్తే కేసు నీరు గారిపోతుంది అన్నది పోలీసులకు తెలిసినంతగా సామాన్యులకు తెలియదు. మేబీ దొంగలకు తెలిసినచ్చేమో, ఎందుకంటే దొంగలు కూడా వాళ్ళు ప్రతిదీ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మనం చూస్తే మొన్న మీటింగ్లో, ఆదివారం రోజో శనివారం రోజో కాకినాడలో మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? సుగాలి ప్రీతికి నేను న్యాయం చేద్దాం అనుకున్నాను, ఆ కేసుని ఫస్ట్ కేసుగా డీల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎవిడెన్స్ తారుమారు చేశారు కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేము అంటున్నారు. ఇప్పుడు నాకు అదే భయం ఈ కేసులో కూడా నాకు అనిపిస్తుందండి. అంటే ఎవిడెన్స్ తారుమారు చేస్తే ఇంకేం చేయలేమా? ఇంకా సైలెంట్గా ఉండిపోవడమేనా పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఈ కేసులో కూడా మీరు చూస్తే అండి, అక్కడ సుగాలి ప్రీతి చనిపోయింది, ఇక్కడ సాయికృష్ణ చనిపోయాడు. కారణాలు వెతికే కంటే కూడా పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం వాడుకున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయం కోసం వాడుకున్నాడు సాయికృష్ణని. ఏ రూపంలో వాడుకుంటున్నాడంటే సైలెంట్గా ఉన్నాడు. నేను ఏదైనా మాట్లాడినా రాజకీయంగా నాకు దెబ్బ తగులుతుంది అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడు. అసలు నేను విస్తుపోయానండి. చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబాన్ని పిలిపించి మాట్లాడారు, ఫైన్. జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత అందరూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో మంచి పేరు వస్తుంది, నేను కూడా పలకరించకపోతే నాకు చెడ్డ పేరు వస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని ఆధారం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ రోజు పిలిపించుకొని మాట్లాడారు, సంతోషం. కానీ పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. చనిపోయిన వ్యక్తిని కూడా, అంటే రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్నపిల్లలు తప్పు చేస్తారు, పొరపాటున చేసింటారు, వాళ్ళను మనం మంచి మార్గంలో పెట్టాలి అన్నాడు. నేను చిన్నపిల్లోడు, పాలు తాగే పిల్లోడు అని నేను చెప్పను, బీరు బాటిల్తో గొంతులు కోస్తే వాళ్ళని అయ్యో పాపం, అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతూ ఇంకా వెటకారం చేయాలని చూశాడు తప్పితే నిజంగా చట్టాలు న్యాయ వ్యవస్థలు ఉన్నప్పుడు ఇటువంటివి జరగకూడదు, ఇట్లా చేస్తే వ్యవస్థలకే అవమానము, పాలిస్తున్న పరిపాలకులకు కూడా ఇది అవమానము, మన ప్రభుత్వం పైన చెడ్డ పేరు వస్తుంది, మనం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలన్న సోయ లేకుండా వెటకారం చేస్తూ రెండోది ఆ కుటుంబాన్ని పూర్తిగా విస్మరించారు. ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు, పరామర్శకు రాలేదు. బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, విపరీతంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని రెచ్చగొడుతున్నాడు. పోయి మీరు గుండాల్లాగా మాట్లాడండి, ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడండి అని చెప్పేసి మాట్లాడమని చెప్తే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కేసు కూడా ఎలా అయితే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు తారుమారైనా ఇంకేం చేయాలని గమ్ము ఉంటాడో, సాయి కృష్ణ విషయంలో కూడా అట్లే గమ్ము ఉంటాడు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు రాష్ట్ర పోలీసులతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తే ఏమీ
ఉపయోగం ఉండదండి. ఎందుకంటే మనం వార్తలు చూస్తున్నాం. ఒక కోర్టు కానిస్టేబుల్ ఇంట్లో 5 రోజుల నుంచి తలదాచుకున్నాడు నాగరాజు అని చెప్పేసి. ఆయనను వెళ్ళి కొంతమంది పోలీసులు కూడా మాట్లాడుకొని వాళ్ళు డిసైడ్ చేసుకొని బయట 50 మందే ఉన్నారా? 100 మంది లేరా? ఎక్కువ మంది ప్రొటెస్ట్ చేయాలి. ఈ సౌండ్ బాగా వినిపించాలి. వద్దని చెప్పాలి. అది ఇది అని చెప్పేసి అన్నీ మాట్లాడుకొని తర్వాత అరెస్టుకు పోలీసులొచ్చినప్పుడు అక్కడ కొంతమంది చేత అదే పనిగా తెలుగుదేశం, జనసేన వాళ్ళ చేత అరెస్టు చేయకూడదు అంటూ గొడవలు చేయించారని చెప్పేసి మనం వింటున్నాం. ఇది ఎక్కడి చోద్యం అండి అసలు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? సాయికృష్ణ చనిపోయింటే నాగరాజుని అభినందించాలనా? పోనీ చనిపోలేదు అంటే ఎక్కడున్నాడు? సాయికృష్ణ ఎక్కడున్నాడు? సమాధానం చెప్పాలి కదా! ఎన్ని కీలక ఆధారాలు ఎగిరిపోయాయో దేవుడికే ఎరుక. కానీ సరైన న్యాయం జరగకపోతే, తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోతే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఎవ్వరూ రక్షించలేరండి. అంటే ఇన్‌ఫ్లుయెన్స్ ఉండి, డబ్బులుండి, పలుకుబడి ఉండి, పవర్ ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నది ప్రజలకు చెప్పబోతున్నారు. జెన్‌జీ ఇటువంటివన్నిటిని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ అధికారం ఉందని అధికార మదంతో, అధికారం ముసుగులో వాళ్ళు చేసేదాన్ని ప్రశ్నించగలిగేది నెక్స్ట్ తరం వాళ్ళే. మీరే ఓట్ల రూపంలో తీర్పు ఇయ్యాలి. అప్పుడే వీళ్ళకి మనం బుద్ధి చెప్పినట్టయితది. ఒకసారి ఆలోచన చేయండి. నెక్స్ట్ తరం వాళ్ళకే చెప్తున్నాను.